వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద ఈ సెప్టెంబర్ 18న. ఎవరయ్యా నువ్వు? ఏ ముసలాయనా ఏం చేస్తున్నావు? స్వతంత్రం వచ్చినాటి నుంచి స్థలాన్ని ఎవరు శుభ్రం చేయలేదు. నిన్ను చూస్తే ఊడ్చేవాళ్ళ లేవే. ఏ డిపార్ట్మెంట్? కలుపు పీకే డిపార్ట్మెంట్. అర్థం కాలేదే. చదువు తెలుస్తుంది. ప్రజలను కొల్లగొట్టు నీకు ఈ భూమిపై చోటెందుకు? భారతీయుడు. ఎవరా నువ్వు? ఎగతాళిగా ఉందా? ముసలైనా ఎక్కువ టెన్షన్ అయ్యావా? ఇదంతా ఓ సెటప్. ఓసీగా సారా దొరికిందని సంతోషంలో సెల్లోకి వెళ్ళి పడుకో. సార్ 5 inches. దాట్స్ ఇట్. నోట్ ఇట్ డౌన్. సార్, ప్రజల హత్యకు సంబంధించి అనుమానితులన్న పేరుతో 20 మందిని కష్టపడి అరెస్ట్ చేసి ఉంచాం. వాళ్ళని విచారించకుండా మీరు? వాళ్ళందరికీ ఎంత వయసు ఉంటుంది? 25 నుంచి 45 ఏళ్ల వరకు ఉండదు సార్. సరే, వాళ్ళందరినీ రిలీజ్ చేసి. సార్, మనం వెతుకుతున్న హంతకుడికి వయస్సు 70 పైనే. అన్ ఓల్డ్ మ్యాన్. సార్, ఆ తాగుబోతు ముసలాడు పడవటం చూసి అంటున్నారా? అది చూసి మాత్రమే కాదు సెల్వరాజ్, హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్ బుక్ చదివావు కదా. ఈ అక్షరాల వైబ్రేషన్ కి వయస్సు 72 నుంచి 75 దాకా ఉంటుంది. ఇది చూడు, దీర్ఘాలు గాని కొమ్ములు గాని ఇలా కలిపి రాసే అలవాటు చాలా కాలం క్రితమే అంతరించిపోయింది. ఈ కాల మనుషులు ఎవరు ఈ విధంగా రాయలేరు. తలకట్లన్నీ ఎలా ఉన్నాయో చూడు, గొలుసు కట్ల లేవు. ఒక్కొక్క పదానికి అసలు గ్యాపే లేదు. అక్షరంలో అక్షరం కలిసి అందంగా ఉన్నాయి. ఇతను ఆవేశపరుడు, ఆత్రం ఉన్నవాడు, పిచ్చివాడు కాదు. తను చేయాలనుకున్న పనిని ఒక పథకం ప్రకారం పకడ్బందీగా చేస్తాడు. ఈజ్ ఎ మెటిక్యులస్ మ్యాన్ సార్. మెటిక్యులస్ ఓల్డ్ మ్యాన్. गाड़ी मुट्टमन गाड़ी 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 मुट्टमन गाड़ी 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 मुट्टमन गाड़ी 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 मुट्टमन गाड़ी 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 मुट्टमन गाड़ी गाड़ी. నమస్కారం. ഞാൻ കൃഷ്ണസ്വാമി, సిబిఐ ఆఫీసర్. ഒരു కేసు విషయമായിട്ട് ഇവിടെ അന്വേഷിക്കാണ് വന്നു. వారికి తెలుగు కూడా తెలుసు. కూర్చోండి. థ్యాంక్ యూ. ఫోటో సిటీ. ఈ ఫోటోలు చూడండి. వీళ్ళు ఈ మధ్యకాలంలో హత్య చేయబడ్డ వ్యక్తులు. పోస్ట్ మార్టం రిపోర్టు ప్రకారం వీళ్ళ నరాల మీద బలమైన దెబ్బలు తగిలాయి. హంతకుడు క్రూరంగా కొట్టాడని అనుకున్నా ఇదేదో ఒక విభిన్నమైన విద్యకు సంబంధించినట్టుగా ఉంది. ఈ విద్యకి మర్మకళ అని పేరు. ఇది 4 రకాలు: స్పర్శ మర్మం, బుద్ధి మర్మం, హస్త మర్మం, దృష్టి మర్మం అని. ఈ విధానాలతో ఒకరికి స్పృహ పోగొట్టొచ్చు, శరీరంలో ఏ భాగాన్నైనా పని చేయకుండా చేయొచ్చు, మాట్లాడకుండా చేయొచ్చు, శ్వాస కూడా ఆపొచ్చు. ఇంట్రెస్టింగ్.
సార్, ఇప్పుడు ఈ విద్య తెలిసిన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో చెప్పగలరా? మర్మకళ ప్రాచీనమైన కళ. దాన్ని ఇప్పుడు ఎవరూ నేర్చుకోవటం లేదు. నిదానంగా ఆ విద్య అంతరిస్తుంది. అందరూ కుంఫులు, కరాటీలు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఇంత ఇదిగా మర్మకళ తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. పోనీ ముందుండేవారా? అది మేం నేర్చుకునే కాలంలో మా గురువు గారి దగ్గర ఓ 2 తీవ్రవాదులు వచ్చి నేర్చుకెళ్ళారు. మెటిక్యులస్ ఓల్డ్ టెర్రరిస్ట్. థ్యాంక్ యూ సార్. ఎందుకు ఆపుతున్నారు సార్? తెలుగులో మాట్లాడండి రా. సార్, ఇద్దరు ఆఫీస్కి వెళ్ళాలి. బాగా లేట్ అయింది. అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్. ఆర్సీ బుక్, డిఎల్ ట్యాక్స్ టోకెన్, ఎమిషన్ సర్టిఫికేట్. చూడండి సార్, హెడ్ లైట్ కూడా బొట్టుంది. రెగ్యులేషన్ ప్రకారం నెంబర్ ప్లేట్ కూడా డైమెన్షన్ ప్రకారమే ఉంది. మా సైడ్లో ఏ తప్పు లేదు సార్. వదలండి సార్. 5 నిమిషాలు లేట్ అయినా కూడా లాస్ ఆపే సార్. అలాగా? సరే, స్టాప్ లైన్ బండి ఎందుకు ఆపావు? ఏమిటి సార్, ఇది అన్యాయంగా ఉంది. నా పాటికి నేను గ్రీన్లో వస్తున్నాను. కానిస్టేబుల్ ఆపన్నారు, ఆపాను. అందుకని స్టాప్ లైన్ బండి ఆపుతావా? ట్రాఫిక్ రూల్స్ ప్రకారం అఫెన్స్ తెలుసా? కేసురాయినా? అక్కడికి వెళ్ళి 500 మొబైల్ కోట్లు కడతావా? ఇక్కడ 150 సెటిల్ చేసుకుందాం. ఏమిటి సార్, ఇది అక్రమంగా ఉంది. ఏ తప్పు చేయనందుకు 150 కట్టాలా? మీ షూ ఇవ్వండి. ఏమిటి సార్? మీ షూ ఇవ్వండి సార్. దాన్ని బైక్ మీద పెట్టండి. సర్జెంట్, దీన్ని శుభ్రంగా తుడిచి ఆయన దగ్గర 150 తీసుకోండి. ఎవరైనా నువ్వు ఒకరి దాకా వచ్చావా? చీరేస్తా. తాళాలేవో. ఎవరయ్యా? ఏం చేస్తావు? ఇవ్వరా తాళాలు? రారా పోరా అంటే మొక్క పగిలిపోతా రాస్కెల్. Hey, old man. By the way, who are you? Me? I'm an Indian. Yeah, great. Bye, Indian. మనం వెతుకుతున్న వ్యక్తి ఇతనేనా? ఖచ్చితంగా చెప్పలేము, కానీ డిఏఓ ఇన్స్పెక్టర్ల హత్య జరిగిన ఆలూరు పక్కనే ఈ చిలూరు. సార్, నేను ఇక్కడి నుంచి నడిచి వెళ్తాను. వ్యాన్ ఇక్కడే ఆపించండి. ఎమర్జెన్సీ అయితేనే దిగండి. ఎదుటి వస్తా. ఓకే. నమస్కారం. నేనెవరో తెలుసుగా? నేనే చిన్నబొమ్మ
రాజు విశ్వేశ్వర శర్మని. కూర్చోండి. పర్వాలేదు, మీరు కూర్చోండి. చెప్పండి. నేను మీకు మళ్ళీ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నవాడిని. తామ్రపత్రం తీసుకోవడానికి మీ సంతకం అది కావాలి. ఒకే ఒక్క సంతకం పెట్టించారంటే వచ్చిన పని పూర్తయిపోతుంది. ఎవరో పోస్ట్ బాక్స్ తగలబెడుతుంటే ఈయన బేడక చూశారంట, అందుకని మీ సంతకం కోసం. మీరే విఏఓ, ఇన్స్పెక్టర్, కార్పొరేషన్ కమిషనర్, ట్రెషరర్ వీళ్ళందరినీ చంపారని ఒప్పుకుంటున్నారన్నమాట. అవునా? అలాగని రాసిచ్చాను కదా. ధారాళంగా వెళ్ళిరండి. వయస్సులో పెద్దవారైపోయారు, అందుకే మర్యాదగా ఇలా నిలబడి మాట్లాడుతున్నాను. లేకపోతే ఒక హంతకుడికి ఏ మర్యాద ఇస్తానో అది ఇచ్చి ఈడ్చుకు తీసుకుపోయేవాడిని. కృష్ణస్వామి, మీకు సంబంధించినంత వరకు నేను చేసింది హత్య. నాకు సంబంధించినంత వరకు నేను చేస్తుంది వ్యవసాయం. అర్థం కాల? కలుపు తీయడం. నాకు చాలా పనులున్నాయి. బయలుదేరండి. ఒక్కో నేరస్తుడు తను చేసే నేరానికి ఒక్కొక్క కారణం చెప్తాడు. అవన్నీ నాకు అనవసరం. నాకు తెలిసినంత వరకు నువ్వు హంతకుడు.